నిన్న మాట్లాడుతున్నాడు. ఈ బొత్స స్థాయి ఏంటో నాకు అర్థం కాలేదు. సాక్షాత్తు ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని పట్టుకొని అవినీతిపరుడని మాట్లాడుతున్నాడు ఈ బొత్స. బొత్స నువ్వు మాట్లాడడం కాదు, మీ నాయకుడున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడమనండి. నెక్స్ట్ డే ఎక్కడుంటాడో చూద్దాం జగన్మోహన్ రెడ్డి. పక్కోళ్ళ పెట్టి ఏదో మాయ మాటలు మాట్లాడడం కాదు కావాల్సింది. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ఈ యొక్క జగన్ చెప్తున్నాడు నేను బటన్ నొక్కానని. ఈరోజు కూడా చెప్తున్నాడు. ఏ మీటింగ్ పోయినా ఒకే మాటలు, నేను బటన్ నొక్కా. నేను అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కితే ఎంత డబ్బులు వచ్చింది? నువ్వు బొక్కేసిన డబ్బులు ఎంత? బటన్ నొక్కి నువ్వు దోచేసిన డబ్బులు ఎంత అని అడుగుతున్నా. ఏమమ్మా మీ బటన్ నొక్కి మీ జీవితాలు బాగుపడ్డాయా? మీ ఆదాయం పెరిగిందా? మీకు ఖర్చులు తగ్గాయా? మీకు మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? మీవి అంటే మాయ మాటలు మాట్లాడుతూ ఇతనికి ఒక జబ్బు ఒకటి ఉంది. అబద్ధాలు చెప్పడం పెద్ద జబ్బు. అది మానసిక వైకల్పం. చెప్పిందే చెప్తాడు, అబద్ధాలే చెప్తాడు, పొట్టంతా అబద్ధాలే, ఎప్పుడూ ఒక నిజం కూడా రాదు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం ఒక బ్రాండ్ అవునా కాదా అని అడుగుతున్నా. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ పెట్టింది ఎవరని అడుగుతున్నా. పండుగ కానుకలు ఇచ్చింది ఎవరని అడుగుతున్నా. చంద్రన్న కానుక ఇచ్చామా, చంద్రన్న బీమా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా తమ్ముళ్ళు? ఈరోజు నువ్వేమిచ్చావు? 10 రూపాయలు ఇచ్చి ఒకసారి మీరు చూస్తే, మీరు ఒకసారి ఇంట్లో మా ఆడబిడ్డలు నేను సూపర్ 6 ఇచ్చా, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చా. అతను కూడా ఏమీ చేయలేక ఏమీ చెప్పకుండా పాతవే మాట్లాడుతున్నాడు. 5 ఏళ్లు పరిపాలించారు, మీ జీవితాల్లో ఏమీ మార్పు రాలేదు. కడాన మీ ఊర్లో రోడ్లు వేశారా తమ్ముళ్ళు అని మేము అడుగుతున్నా. గుంతలు దువ్వేశాడు. ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు. ఏమో మా కరెంటు ఛార్జీలు ఎంత పెరిగాయి? నేనున్నప్పుడు పెరిగాయా కరెంటు ఛార్జీలు? ఎన్నిసార్లు పెంచారు కరెంటు ఛార్జీలు? 9 సార్లు పెంచారా లేదా? ఒకప్పుడు కరెంటు కొరతుందా తమ్ముళ్ళు? ఈరోజు కరెంటు కొరతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు ఆ రోజు కరెంటు ఛార్జీలు కడితే ఈరోజు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు ఎంత అని అడుగుతున్నా. 1000 రూపాయలు కట్టే పరిస్థితికి వచ్చారు. ప్రతి ఒక్కరూ 1000 రూపాయలు కరెంటు ఛార్జీ కడుతున్నారు. నేను అడుగుతున్నా, కొంతమంది ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు, కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకోవాలని ఆలోచిస్తారు. మీ బలహీనత అర్థమైపోయింది జలగకి. అక్కడి నుంచి మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 అవునా కాదా? 200 అయితే చూపేయండి. 200 రూపాయలు, 140 రూపాయలు ఎవడి జోబులు లేకపోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతా ఉందా లేదా? సమాధానం చెప్పాలనా లేదా? నేను ఈ చీపురపల్లిలో సవాల్ విసురుతున్నా. 13వ తారీఖు ఓటేయమంటున్నావు, నీకెందుకు వేయకూడదు నేను చెప్తున్నా. నిన్నెందుకు ఓడించాలో చెప్తున్నా. నేను అడిగిన సమాధానాలు చెప్పు. కరెంటు ఛార్జీలు పెంచనన్నావు, పెంచావా లేదా అని అడుగుతున్నా. జే బ్రాండ్ లిక్కర్ మద్యం తెచ్చావు, 40 రూపాయలు
200 రూపాయలు, 60 రూపాయలు 200 రూపాయలు చేశావు. మద్యపాన నిషేధం పెడతా అన్నావు. మద్యపాన నిషేధం పెడితేనే ఓటు అడగతానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మద్యపాన నిషేధం చేయకుండా ఓటు అడిగే పరిస్థితికి వచ్చాడు. నీకెందుకు వెయ్యాలో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. మూడోది, తమిళలో ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరిగాయా లేదా అని అడుగుతున్నా. కొనే పరిస్థితిలో ఉన్నారమ్మా మీరు అడుగుతున్నా. ఎందుకు నిత్యావసర వస్తువుల ధరలు పెంచావు సమాధానం చెప్పమని సవాల్ విసురుతున్నా. పెట్రోల్ డీజిల్ పెరిగింది, చెత్త మీద పన్నేశాడు, పన్నుల భారం వచ్చింది. మీరు ఒక్కటి చూడండి, ఎన్నికల ముందు వచ్చాడు పాదయాత్రలో ఆడబిడ్డల పైన నెత్తిపైన కూడా చేయి పెట్టాడు. జ్ఞాపకం ఉందా? బుగ్గలు నిమిరాడు, జ్ఞాపకం ఉందా తల్లి? ముద్దులు కూడా పెట్టేశాడు, జ్ఞాపకం ఉందా తల్లి మీకు? గెలిచాడు. గెలిచిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు, పిడి గుద్దులు అవునా కాదా? అందుకే నేను అడుగుతున్నా, నీవు ఓటు అడగడానికి అర్హత లేదు, చేతగాని అసమర్థ ముఖ్యమంత్రివి. నీ వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డాం, అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా. నేను అందుకే మీ అందరికి హామీ ఇచ్చేది, ఆయన ఇచ్చినట్టు సంక్షేమం కాదు, మీ జీవితాలను మార్చడానికి సూపర్ 6 తీసుకొచ్చా. నేను ఒక్క విషయం మీకు చెప్తున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎటు చూసినా జనాలే జనాలు, వెనక ముందర ఎటు చూసినా జనాలే. మీ ఉత్సాహం చూస్తే బొత్స పని అయిపోయింది. చీపురపల్లికి నేను చాలా సార్లు వచ్చాను, నా జీవితంలో చూడలేదు. ఊసరు వెళ్ళి రాజకీయం, ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు, దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు. మరి ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నేను చెప్తా ఉన్నా, 600 100 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తరువాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మైనారిటీల మీద మీ బిడ్డది నిజమైన ప్రేమ. ఇదే సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి. ఇక్కడున్న వేల జనాలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా చెప్పాలి. 4% రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు, పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు,
మొఘల్స్కు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. అందరూ గమనించాల్సింది ఏమిటి అనంటే అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలు ఉంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు. రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతాయి. 4% రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి, సిఏఏ విషయంలోనూ కానివ్వండి, ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు, వారి ఇజ్జత్ और ఇమాన్కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మైనారిటీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డీబీటీ స్కీములు, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా వంటివి మాత్రమే కాదు, ఉర్దూను 2వ అధికార భాషగా ప్రకటించడం మొదలు 4 మైనారిటీలను ఎమ్మెల్సీలుగా, 4 ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమే కాకుండా 5 ఏళ్లు నా పక్కనే నా మైనారిటీ సోదరుని ఉప ముఖ్యమంత్రిగా నా పక్కనే పెట్టుకున్నాను.